పట్ల శ్రీమద్ విరాట్పోతులూరి వేద బ్రహ్మేంద్ర స్వాముల వారి చరిత్ర అనేది ఈ నాటక ప్రదర్శన. శ్రీమద్ విరాట్పోతులూరి వేద బ్రహ్మేంద్ర స్వాముల వారు ఎక్కడ జన్మించినాడు, ఎక్కడ పుట్టినాడు, ఎక్కడ పెరిగినాడు చక్కగా ఆలోచించండి భక్తులారా. ఈ భూభారం శృతి లయ కారుకుండైన భూదేవి ఈ భూదేవి పాప భారమును మోయలేక బ్రహ్మ విష్ణు ఈశ్వరుల దగ్గరికి వెళ్ళి ఆమె మొదలుపెట్టుకుంది. ఈ భూదేవి అప్పుడు బ్రహ్మ విష్ణు ఈశ్వరులు అవతారాలు పరిమాడారు. వారు శ్రీమద్ విరాట్పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు సరస్వతి నది ఒడ్డు తీరన ప్రకృతాంబ పరిపూర్ణ ఆచారులకు జన్మించినాడు. జన్మించిన తదుపరి వాళ్ళు కాలము చెందినారు. తదుపరి అత్రి మహాముని వద్ద ఆశ్రమంలో కొన్ని నాళ్ళు పెరిగినాడు. తరువాత పాపాగ్న మఠయందు వీర భోజయాచార్యులు ఏర పాపమాంబ దత్తుపుత్రుడిగా కొన్ని రోజులు జన్మించి ఈ ప్రపంచంలోనే కొన్ని క్షేత్రములను దర్శించుకోవాలని వచ్చి ఆ స్వాముల వారు బనగానుపల్లె అచ్చమ్మ గారిట్లా గోవులు కాసి కాలజ్ఞానము రాసి ఉన్నారు. అదే విధంగా అక్కడ నుండి కంది మల్లయ్యపురము చేరి నివాస స్థలమును ఏర్పరచుకొని పెదకమర్ల అనే గ్రామములో శివకోటయాచారి పుత్రికను పెళ్ళారి 5 కొడుకులు ఒక పుత్రిక 6 సంతానము. వారు పోతులూరయ్య, గోవిందయ్య, శివరామయ్య, సిద్ధలింగయ్య, ఓంకారయ్య అనే 5 కుమారులతోటి ఒక వీరనారాయణమ్మ అనే పుత్రికతోటి వారు ఉంటున్నారు. అప్పుడు వచ్చేసి వారు అక్కడ పిచ్చి వీరయ్యగా వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు కందిమల్లయ్యపల్లెలో. కందిమల్లయ్యపల్లెలో అప్పుడు పోలేరమ్మ జాతర చేయాలని స్వామివారిని సందా అడిగారు. సందా అడిగితే నా దగ్గర ఏముందయ్యా, నేను ఏమిటి అడిగాను అన్నారు. లేదు, ఇవ్వాల్సిందేనని గ్రామస్తులు అందరూ కూడా ఆయన్ని అడిగారు. అప్పుడు పోలేరమ్మ గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ ఇస్తారని అక్కడ అందరి సమక్షంలోనే అక్కడ ఉన్న పెద్ద మనుషులు చుట్ట కాల్చుకోవడానికి నిప్పు లేక చూస్తున్న సమయంలో పోలేరి పెద్దగాపుకు వైకాపుల గూడుతో నిప్పులు ఆశ్చర్యపోయిపోయాడు. అది బ్రహ్మం గారి తెలుపుతున్నాను, శబ్దగా ఆలోచింపండి. అలాగనే తెలుస్తాను. బ్రహ్మమో వినుడి
నామరూప క్రియలనగా కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సర్యములని హర్షత్వక్రములను ఖండించి ఉన్నందున నేను బ్రహ్మమునైతిని. అది ముద్రాల భావనగా అదేమిటి స్వామి? నాయులారా, ముద్రాల భావం అనగా కేచరి, భూచరి, చిన్నగి, శాంభవి, వీరదాయుడనే పంచముద్రల యొక్క మూలము తెలుసుకొని ఉన్నందున నేను బ్రహ్మమునైతిని. అదేగాక అధ్యాయ ప్రధానంగా అదేమిటి స్వామి? అష్టయోగభ్యాసమనగా యమము, నియమము, ఆసనము, ప్రత్యాహారము, ధారణము, సమాధులనే యోగములను సాధించును ఎందున నేను బ్రహ్మమునైతిని. అదేనుగాక నడినాళమనగా అదేమిటి స్వామి? నాయమలారా, నడినాళ్ళమనగా ఏడా పింగళ మధ్య సుసన్మయుడు ఒక నడినాళ్ళము గలదు. ఆ నడినాళ్ళమన జ్యోతిర్మయాకారముగా వెలుగొందుతున్నమున చిన్మయమూర్తిని కనుగొన్న వలన నేను బ్రహ్మమునైతిని. అదేనుగాక
నాయకమనగా అదేమిటి స్వామి? నాయనలారా, పంచ అనగా పృథివి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అనే పంచముద్రల యొక్క మూలము తెలుసుకొని ఉన్నందున నేను బ్రహ్మమునైతిని. అదేనుగా జలములు నాయనలారా, నేను యోగ నిద్రయందుండగా నా ప్రియ శిష్యుడైన సిద్ధుడు మరలా నా కడకు సమీపించినట్లుగా నేను గుర్తెరింగితిని. అది ఎట్లనగా, త్రేతాయుగము, ద్వాపర యుగము, అస్కంద యుగము 4వ పాదము నాటికి మేమిరువురము 10 అవతారములు ఎత్తింటివి. అతడు 10వ అవతారమున వెంకటరెడ్డి గారు, నేను వీరప్పయాచార్యులుగా జన్మించి ఉంటుంది. అప్పుడు అతడు గోహత్య మహాపాతకము చేసి నా పాదములపై పడి నన్ను చెరన వేడగా, నాయనా నీవు సదగవాని ఉట్టి వలర్చితినని చెప్పి ఉంటుంది. స్వామి, నా గోహత్య మహాపాతకము ఎట్లు బాయినని నన్ను అడగగా, నేను నీ కొనగై కన్య మల్లయ్యపల్లెలో శ్రీమద్ విరాట్పోతులోని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారుగా అవతరించదను. అప్పుడు నీవు ముడుమాల అనే గ్రామమున పీరు సాహెబు, ఆదాంబి ఇరుగురు దంపతులకు జన్మించి నా శుశ్రూష కొరకై వచ్చేదవని నేను చెప్పి, ఏది నా ప్రియ శిష్యుడైన సిద్ధుని ఇక్క నువ్వు రాలేదు కదా. నాయనాయ కాంబర్యోగి
నువ్వు మన ఆశ్రమానికి వెళ్ళి నాయన. అలాగే స్వామి. Thank you.